అన్ని విషయాల్లో ఆదుకున్న దేవుడు మన దేవుడు. అబ్రహాముని ఆదుకున్నాడు, తన కుమారుడైన ఇస్సాకుని, యాకోబుని. అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎంత పరిస్థితుల్లో లోనైనప్పటికీ వాళ్ళు దేవుని సహాయము తీసుకున్నప్పుడు అనేకమైన అద్భుతాలు దేవుడు చేసి ఉన్నాడు. జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం తీసుకున్న నిర్ణయాలే చాలా ప్రాముఖ్యం. చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళ జీవితాన్ని భయంకరమైన గోతుల్లో వాళ్ళకు వాళ్ళు పడేసుకుంటూ ఉంటున్నారు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, మనుషులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించుట, అనగా యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. ఈ దినమున మీ అందరికీ నేను చెప్పే అతి ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మనుషులను ఆశ్రయించకుండా మనుషులు ఏదైతే మీకు ఆ యొక్క ఉద్దేశాలు చెప్పుతుంటారో అవి ఎక్కువ కాలం నిలబడు. ఏదో ఆ పూటకో లేకపోతే ఆ దినముకో ఆ నెలకో ఆ వారానికో సరిపోతుందేమో కానీ, ఒకసారి కానీ దేవుడికి కానీ మీరు అవకాశం ఇచ్చి ఆయన ఉద్దేశములు కానీ మీరు చూపించగలిగితే, ఆయన ఏదైతే ప్రణాళిక మీ జీవితంలో చూపించబోతున్నాడో దానికి మీరు అవకాశం ఇవ్వగలిగితే, జీవితాంతము దేవుడు మిమ్మల్ని స్థిరులుగా మార్చి మీ బ్రతుకుల్నే దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా.